ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 802వ నామాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ నామం పురాతన మంత్రస్వరూపంలో శ్రీ పురాతనాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అందరికంటే ముందు ఉన్నది అనే అర్థం వస్తుంది. ఈ సృష్టి ఆరంభానికంటే ముందు అమ్మవారు ఉన్నారు. అమ్మవారిచే సృష్టించబడిన ఈ ప్రకృతి మనుగడలో ఉన్నా లేకపోయినా అమ్మవారు తన పతి అయిన పరమేశ్వరునితో కలిసి ఉంటారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని పురాతన అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక ఈ నామానికి మరో అర్థం చెప్పుకుందాం. అమ్మవారు దేశ కాలమానమునకు అతీతమైన శక్తి స్వరూపిణి. కొన్ని సంవత్సరాల కాలం అని తీసుకుంటే ఆ కాలమునకు ముందు ఉన్నది, తర్వాత ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ కాలమానము అమ్మవారిని శాసించలేదు. అమ్మవారి ఆధీనంలో ఈ ప్రకృతి కాలము అనేవి ఉంటాయి. ఈ ప్రకృతికి కాలమునకు అతీతురాలు శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు పురాతన అని కీర్తించబడుతూ ఉన్నారు. ఇక ఒక శరీరమును ధరించిన జీవికి ఆ శరీరమునకు అనే పదార్థమునకు ఒక పుట్టినరోజు, ఒక చనిపోయిన రోజు ఉంటాయి. ఆ చావు పుట్టుకల తేదీలు పదార్థమునకు ఉంటాయి. ఆత్మ ఈ ఆయుర్దాయమునకు అతీతమైనది, చావు పుట్టుకలు లేనిది. అమ్మవారు పరమాత్మ స్వరూపురాలు, ఎటువంటి గుణములు లేని ఆనంద స్వరూపురాలు. కాబట్టి అమ్మవారు కాలమునకు అతీతంగా ఎప్పటికీ ఉంటారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు పురాతన అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.